ఇప్పుడు డైరెక్షన్స్ గురించి మాట్లాడుతున్నట్లయితే బెంగళూరు హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు ఎక్కువ సెల్లింగ్ పాయింట్ ఉంది అన్న. అవి కాకుండా మిగతా హైవేస్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఒక్కొక్క హైవేకి ఒక్కొక్క డిఫరెంట్ సినారియో అండి. మనం బెంగళూరు హైవే మాట్లాడితే అన్ని సెడ్యూల్ ఉండడము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడము, సేమ్ టైం రైల్వే. సో ఫామ్ ల్యాండ్స్ అనేవి కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి. అవి కొనాలా లేదా చాలా మోసాలు జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోనండి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అంటే యాక్చువల్గా ఏంటంటే ఫామ్ ల్యాండ్ ఏంటంటే గుంట భూమి లేని వాళ్ళు కొనుక్కొని నాకు భూమి ఉందని ఒక ఆశపడడం తప్ప ఏమి ఉండదండి. ఫామ్ ల్యాండ్ 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఫ్లాట్స్ అమ్మాము, రోడ్డు కట్ చేసి 100 ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేస్తాం మనం. బట్ ఆ రోడ్ ఎవరికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం? ఆ రోడ్ ఎవరి పేరు మీద ఉంటుంది? సో అయితే ఇప్పుడు చాలా వరకు ప్రీ లాంచ్ ఆఫర్స్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. అంటే రకరకాలుగా మోసాల్లో రియల్ ఎస్టేట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫామ్ ల్యాండ్స్లో కొంచెం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు డైరెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బెంగళూరు హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు ఎక్కువ సెల్లింగ్ పాయింట్ ఉంది అన్న. అవి కాకుండా మిగతా హైవేస్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఒక్కొక్క హైవేకి ఒక్కొక్క డిఫరెంట్ సినారియో అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు హైవే మాట్లాడితే అన్ని సెడ్యూల్ ఉండడము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడము, సేమ్ టైం రైల్వే కనెక్టివిటీ ఉండడము, అక్కడ రైల్వే లాజిస్టిక్ పార్క్స్ ఉండడము, సేమ్ టైం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఉండడం, అక్కడ దట్ సేమ్ టైం స్పిరిచువల్ కాన్సెప్ట్ కణా శాంతివనం కానీ ఇటు జిఆర్ కానీ ఇవి ఉండడం, ఇది ఒక్క బెంగళూరు హైవే టైపు. మనం అదే కంపేర్ టు శ్రీశైలం హైవే వచ్చి అనుకో, ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేశారు. రీసెంట్గా జియో నెంబర్ 69 తీసుకొచ్చి దాంట్లో 7 మండలాస్ ఇంక్లూడ్ చేసేసి ఆల్మోస్ట్ 33 విలేజ్ 36 విలేజ్ని ఇంక్లూడ్ చేసేసి దాన్ని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇక్కడ కొంచెం ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి టైం పెట్టినప్పటికీ కూడా కొత్త నగరం ఏర్పడడానికి అవకాశం ఉంది ఇక్కడ. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లా కూడా చూడలేము దాన్ని. మిడ్ టర్మ్ టు లాంగ్ టర్మ్ మధ్యలో మినిమం 5 years వెయిట్ చేయాలి. 10 yearsలో అయితే ఫ్రూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ. సో అట్లే మనం మిగతా హైవేస్ కంపారిజన్ ముంబై హైవే అటువంటి సిచ్యువేషన్. వరంగల్ హైవేలో ఆల్రెడీ మనకు భువనగిరి వరకు మంచి డెవలప్మెంట్స్ గ్రోత్ ఉన్నటువంటి ఏరియా. సో మనకు మెయిన్గా ఏంటంటే కొద్దిగా నార్త్ హైదరాబాద్లో కరీంనగర్ హైవే కానీ ఇటు మేడ్చల్ వైపు చూసినట్టు ఏంటంటే కొద్దిగా ఎక్కువ ల్యాండ్ కన్జర్వేషన్ జోన్లు ఉండడము, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్మీ ల్యాండ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఉన్న ల్యాండ్కి డిమాండ్ ఎక్కువ ఉండడము, అక్కడ హై రైజ్ విల్లా కల్చర్ ఎక్కువ మైగ్రేట్ అవుతుంది అటు. ఓకే. సో ఫామ్ ల్యాండ్స్ అనేవి కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి. అవి కొనాలా లేదా చాలా మోసాలు జరుగుతున్నాయి, అందులో కొంచెం జాగ్రత్తగా చూసుకోనండి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అంటే యాక్చువల్గా ఏంటంటే ఫామ్ ల్యాండ్ అనేది గుంట భూమి లేని వాళ్ళు కొనుక్కొని నాకు భూమి ఉందని ఒక ఆశపడడం తప్ప ఏమి ఉండదండి. ఒకవేళ ఫామ్ ల్యాండ్ చేస్తున్నాం, బట్ ఆ ఫామ్ ల్యాండ్ని కన్వర్ట్ చేస్తున్నామా, నానా కన్వర్షన్ చేయకుండా చేస్తున్నామా అన్నది ఒక ఇష్యూ. ఇంకొకటి, ఫామ్ ల్యాండ్ 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఫ్లాట్స్ అమ్మాము, రోడ్డు కట్ చేసి 100 ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేస్తాం మనము. బట్ ఆ రోడ్ ఎవరికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం? ఆ రోడ్ ఎవరి పేరు మీద ఉంటుంది? చెప్పాలి, అది చెప్పాలి. అది ఆ క్లారిటీ దొరకట్లేదు ఎవరి దగ్గర. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ రోడ్డును ఆ పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేస్తున్నారు. అట్లా అందరు చేస్తున్నారా లేదా చూడాలి. సో ఈ ఒక గుంటలోనే ఎంత చేయొచ్చు, ఎంత లాభం వస్తుంది అనేది కూడా మనం ఆలోచించాలి. లేదు నాకు అసలే భూమి లేదు, ఆ భూమి ఉంటే చాలు అనుకుంటే ఒకవేళ నాలా కన్వర్షన్ చేసి లేదు కొనుక్కోవచ్చు మనం. ఓకే. సో అదే ఒక గుంట కాదు, ఎన్ని గుంటలు తీసుకోవాలి మినిమం ఫామ్ ల్యాండ్? మినిమం 5 నుంచి 10 గుంటలు తీసుకుంటే మనకు కొద్దిగా బెనిఫిట్ అవకాశం ఉంటుంది. మన అవసరం అయితే మనం ఇండివిజువల్ కూడా దాన్ని నాలా కన్వర్షన్కి వెళ్ళేసి చేసుకునే అవకాశం ఉంటుంది. మరి 121 గుంట ఒక స్క్వేర్ యార్డ్స్ దాన్ని తీసుకొని మళ్ళీ గుంట కింద రిజిస్ట్రేషన్ చేయడం, స్క్వేర్ యార్డ్లో రిజిస్ట్రేషన్ చేయరు దీన్ని మళ్ళీ ఎంఆర్ఓ పరిధిలో ఉంటుంది. చాలా మంది స్క్వేర్ యార్డ్స్ లో స్క్వేర్ ఫీట్ లో కూడా చేస్తున్నారు, అలా చేసి తప్పంటారా? లేదు, అది చేయరు ఫామ్ ల్యాండ్స్ చేయరు, గుంటలలో చేస్తారు. అది కూడా ఎంఆర్ఓ అథారిటీ కిందనే ఉంటుంది, అది సబ్ రిజిస్టర్ అథారిటీలో ఉండదు. ఓకే. సో అయితే ఇప్పుడు చాలా వరకు ప్రీ లాంచ్ ఆఫర్స్ లో కూడా మోసాలు జరుగుతున్నాయి. అంటే రకరకాలుగా మోసాల్లో రియల్ ఎస్టేట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫామ్ ల్యాండ్స్ లో కొంచెం జరుగుతుంది. అండ్ ఎక్కువ శాతం ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ కొత్త కంపెనీస్ వచ్చి బోర్డులు తిప్పేస్తున్నాయి. ఒక్కసారి వన్స్ ప్రీ లాంచ్ ఆఫర్లు తీసుకున్న తర్వాత ఎంతవరకు? అంటే గతంలో మనం చాలాసార్లు చెప్పాం, మీరు కూడా చెప్పారు ఫ్రీ లాంచ్ వల్ల మోసపోకండి, మీరు కూడా చాలా చెప్పిన సందర్భాలు. బట్ ఏంటంటే పబ్లిక్ ఫ్రీ లాంచ్ అనే కానీ తక్కువ ప్రైస్కి వస్తుందని వీళ్ళు బ్రెడ్ అండ్ బటర్తో కూడా వీళ్ళ డబ్బులు అన్ని తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్గా వీళ్ళు డాక్యుమెంటేషన్ చెక్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీ హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చింది, చాలా పెద్ద బ్రాండింగ్ చేశారు,
చాలా పెద్ద ఎత్తున లాంచ్ చేశారు, అడ్వర్టైజ్ చేశారు, మార్కెట్లోకి వచ్చారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు పోయి అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఆ కంపెనీకి ఉన్నటువంటి ల్యాండ్ ఎవరిది? వీళ్ళు పర్చేజ్ చేశారా? డెవలప్మెంట్ అగ్రిమెంట్లు ఉన్నారా? అసలు ఏ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో వీళ్ళు ఇక్కడ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేస్తున్న విషయం ఎవరు చూడట్లేదు. వన్స్ ఒకసారి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళదే అయి ఉంటే, ల్యాండ్ వాళ్ళదే అయి ఉంటే మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల రేపు ఇష్యూ జరిగినా కూడా ల్యాండ్ మన పేరు మీద పార్ట్ ఆఫ్ ది ఎంతో కొంత రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే మనం బెనిఫిట్ జరుగుతుంది. ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉండదు. జస్ట్ బోర్డు ఒక ఆఫీస్ క్రియేట్ చేస్తారు, బోర్డు పెట్టేశారు, జనాల్లో పబ్లిక్లో అడ్వర్టైజ్ చేసేస్తారు, అనౌన్స్ చేసేస్తారు. బట్ ఆ అగ్రిమెంట్ మోడ్ ఏమన్నా డీవియేషన్ అయిందనుకోండి, ల్యాండ్ ఇవ్వడు కదా, ల్యాండ్ లార్డ్కి సంబంధం లేదు కదా పీపుల్తోని. సో ఇక్కడ పీపుల్ చూడాల్సింది ఏంటంటే ఆ ప్రాపర్టీ ఏ మోడ్ ఆఫ్ అగ్రిమెంట్లో ఉంది, డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ఉందా, అసలు ఏ పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్లో ఉన్నాడు, అసలు వీళ్ళు ఏ రేషియోలో తీసుకున్నాడు, అది ఏంటి అనేది మనం చూడాలి కదా. లీగల్గా ఎంతవరకు టైం ఉంది, ఒకవేళ బుకింగ్స్ అవుతున్నాయి, ఇప్పుడు మనం కొంటున్నాం, మనతో పాటు ఎంతమంది కొంటున్నారు ఇక్కడ, ఒకవేళ ఎవరు 10% బుకింగ్స్ అయినాయి, 90% బుకింగ్స్ కాలే, ఒకవేళ కట్టగలలేడా, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయకుండా మనం జీవితాంతం సంపాదించే డబ్బులు తీసుకుని వాడికి ఇచ్చేస్తే ఇప్పుడు గతంలో చూసినట్టుగా మనం 10 కంపెనీలు చూసాం ఈ ఇయర్లో, వాళ్ళ జరుగుతుంది. మనం ప్రతిసారి చెప్పేది అదే, మీరు సంపాదించిన డబ్బులకి ఎంత వస్తుందో కొనుక్కోండి, అంతేగాని ఎక్కువ ఆశపడిపోయినాం అనుకోండి, ఉన్నది పోద్దు, ఉంచుకున్నది పోద్దు. సో రీసెంట్గా జరిగిన కంపెనీ ఇష్యూ కూడా అదే కదా, వాళ్ళకి ల్యాండే లేదు. ల్యాండ్ లేకుండా అసలు వీళ్ళు కూడా ఎలా కొంటున్నారు, చూడకుండా ఎలా కొంటున్నారు, వాళ్ళు ఏమని కన్విన్స్ చేస్తున్నారు. ల్యాండ్ లార్డ్తో డిస్కషన్స్ ఉంటాయి, అది ఫైనల్ కాకముందే వీళ్ళు డిస్కషన్ ఉన్నప్పుడే దీన్ని ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేసేస్తారు. సో మన వాళ్ళు ఏంటంటే ఈజీగా వస్తుందంటే తొందరపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇప్పించిన మొబిలైజ్ చేస్తుంటారు, అది ఏదో ఒక అగ్రిమెంట్ మోడ్లో తెచ్చేస్తారు వీళ్ళు. సో అది ఇప్పుడు చెప్పినట్టుగా 10%, 50% బుకింగ్స్ అయిన అనుకోండి కట్టడానికి అవకాశం ఉంటుంది, 10% అనుకో కట్టడానికి అవకాశం ఉండదు. అట్లా 10% పీపుల్ మోసపోయినట్టే కదా. అది మెయిన్గా జరిగేది వీళ్ళ వల్లనే. యాక్చువల్గా ఏంటంటే మన హైలీ ఎడ్యుకేటెడ్సే మోసపోతున్నారు ఇప్పుడు. నేను రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ బ్రదర్ యుఎస్లో ఉంటాడు, తను ఒక ప్రాపర్టీ కొన్నాడు హైదరాబాద్లో, 1800 పర్ ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్, 18 లక్షలకు ఫ్లాట్ ఇస్తున్నాడు. 1800 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. అసలు ఉందా 1800? అసలు అవకాశమే లేదు. నేను అడిగాను బ్రదర్, మీ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా హైదరాబాద్ మార్కెట్లో ఇలా 1800 ఎలా కొన్నారు మీరు అని అడిగాను. ఎక్కడంట ఏరియా అసలు లేనే లేదు, అపార్ట్మెంటే లేదా, అసలు అపార్ట్మెంట్ కాదు కదా, ల్యాండ్ లార్డ్కు బిల్డర్ మధ్యలో ఏదో ఇష్యూ అయింది, ల్యాండ్ లార్డ్ లోపలికి రానివ్వలేదు, వీళ్ళు పేమెంట్ రిటర్న్ చేయడానికి అవకాశం లేదు. 2.5 years పైన అవుతుంది, ఆల్మోస్ట్ 3 yearsకి వచ్చేసింది ఇష్యూ. మొత్తం పేమెంట్ కట్టేశారు వీళ్ళు, 18 వాళ్ళు కట్టకుండా వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ కో బ్రదర్స్ని, వాళ్ళ ఓమర్దని అంతా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీస్ తీసుకొచ్చి పెట్టారు అక్కడ. రీసెంట్ గా CCS లో కూడా కంప్లైంట్ జరిగింది. అపార్ట్మెంట్ 18 లక్షలకు వస్తుంది హైదరాబాద్ లో అంటే నమ్మడానికి వీళ్ళకైనా ఉండాలి కదా. నేను అదే అన్నాడు, 1800 అసలు పర్ సేఫ్టీ కన్స్ట్రక్షన్ కాస్టే కాదు, మీకు ఎలా ఇస్తా అన్నాడు అని. సో ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు మర్చిపోయి మన వాళ్ళు ఇన్వెస్ట్ చేయడము, ఎవరి ఒపీనియన్ తీసుకోకపోవడము, సో ఇదే జరుగుతుంది. ఎప్పుడైనా కూడా మనము జాగ్రత్తగా చూడకపోతే ఇబ్బంది అవుతుంది. ల్యాండ్లలో మనం ఇన్ని వందల కంపెనీలు హైదరాబాద్లో అందరూ చేయట్లేము సార్, ఎవరో ఒకరు ఇద్దరు వస్తున్నారు మార్కెట్లో చేస్తున్నారు, వీళ్ళు కూడా వాళ్ళకే టెంప్ట్ అయిపోతున్నారు. ప్రైస్ దగ్గర ఎప్పుడు టెంప్ట్ కాకూడదు. ఇప్పుడు చాలా మంది యూత్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు బాగున్నాయి, సో కెరియర్ గా చూస్ చేసుకోవచ్చు, ఒక 2-3 ప్లాట్లు అమ్మితే మనకు నెలకు సరిపడా డబ్బులు వస్తాయి అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆప్షన్ గా, కెరియర్ ఆప్షన్ గా చూస్ చేసుకోవచ్చు. కెరియర్ ఆప్షన్ గా డెఫినెట్ గా చూసుకోవచ్చు అండి, ఎందుకంటే మీ అందరం ఆ రూట్ లో వచ్చిన వాళ్ళం కాబట్టి. సో 2-3 ప్లాట్లు అమ్మితే లైఫ్ సెట్ అవ్వదు ఇక్కడ, 2-3 ఫ్లాట్లు అంతా లైఫ్ సెట్ అవ్వదు. ఒక ప్రొఫెషన్ ఏ విధంగా తీసుకుంటామో ఒక ప్రొఫెషన్లా తీసుకొని పనిచేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది. అందరి లైఫ్ కంటే బెటర్ లైఫ్ ఉంటుంది ఇక్కడ. అంటే ఎవరి దగ్గరైనా వర్క్ చేయాలా, లేకపోతే ఒక బిల్డర్ ఒక కంపెనీ దగ్గర వర్క్ చేయాలా? చేయాలి, ఎక్కడైనా చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా మనం నేర్చుకునేది, ఎక్కడో ఒక ట్రైన్ అవ్వాలి. మనం ట్రైన్ అవ్వకపోతే మనకు ఇదంతా రాదు కదా. సో నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది? అంటే అట్లా ఏమి ఉండదు. ఎలా అంటే కొంతమందికి 3 months 6 months అవుతుంది. ఒక్కొక్క కస్టమర్ ఒక కస్టమర్ నాకు అన్నీ తెలిసిన పర్సెప్షన్తో వస్తాడు, ఒక కస్టమర్ అన్నీ తెలిసి నాకు ఏం తెలియదన్న పర్సెప్షన్లో ఉంటాడు, ఒక కస్టమర్ 50-50 తెలిసి ఉంటుంది, ఆ కస్టమర్ ప్రోడక్ట్ మీద ఐడియా ఉంటుంది కానీ ఏ ప్రాపర్టీ తీసుకోవాలో ఐడియా ఉండదు. అట్లాంటప్పుడు నీకున్నటువంటి నాలెడ్జ్తోని ఆ కస్టమర్ని గైడ్ చేయగలగాలి. నీకు నాలెడ్జ్ లేక, కస్టమర్కి నాలెడ్జ్ లేక ఆ కస్టమర్ డిప్లొమాటిక్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలలో రియల్ ఎస్టేట్ ట్రైనర్స్తోని ట్రైనింగ్ ఇస్తున్నారు. దట్టు దాంతోపాటు ఏంటంటే ప్రతి కంపెనీలో సీనియర్ మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు.
సో వాళ్ళతో ఉండడం వల్ల అంటే వాళ్ళు కస్టమర్ని ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రోజు మార్కెట్ చేయగలుగుతున్నారు, వాళ్ళతో తిరిగితే డెఫినెట్గా తెలుస్తుంది. వాళ్ళని అబ్జర్వ్ చేయాలంతే మన పని. సో ఏదో ఒక రోజు మనకు కూడా హ్యాండిల్ చేయమని ఇస్తారు కాబట్టి మనం హ్యాండిల్ చేస్తూ పోతే మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే. సో అలానే మనం పని చేస్తూ నేర్చుకోవాల్సిందే ఇదంతా కూడా.